శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో మనకు రేపు ఆదివారము అమావాస్య వస్తుంది కదా. అయితే రేపు ఆదివారము కంప్లీట్గా మనకు అమావాస్య అనేది ఉంటుంది. అంటే ఆదివారము అమావాస్య వచ్చినప్పుడు ఈ తంత్ర పూజలు చేసే వాళ్ళకి కానీ, ఈ వశీకరణ తంత్రాలు కానీ ఇలా చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే ఆదివారము అమావాస్య రోజు ఏదైనా ఒక మంత్రాన్ని మనం ఎన్నుకొని పఠించినాం, లేకపోతే ఒక తంత్రం చేసినా, ఏది చేసినా కానీ, ఆ రోజు ఒక పూజ చేసినా కానీ, ఆ రోజు మనము రోజు చేసే ఫలితాల కంటే ఎక్కువగా 100% ఎక్కువగా ఫలితం అనేది దక్కుతుంది. అందుకే ఆదివారము అమావాస్య వచ్చినప్పుడు ఎవరిని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు ఎక్కువ బయట తిరగొద్దని. ఇప్పటికైనా ఆదివారం అమావాస్య వచ్చిందనుకోండి, సాయంత్రం 6-7 కాగానే ఎవరు బయట అనేది తిరగరు. ఎందుకంటే ఎక్కువ ఈ తీసేసుకాలు, ఈ తిప్పేసుకాలు ఎక్కువ తీసేస్తుంటారు 3 బాటల కాడ. ఇట్లా చేస్తుంటారు ఈ తంత్రాలు చేసేవాళ్ళు, ఈ వశీకరణ పూజలు చేసేవాళ్ళు కూడా. ఈరోజు బలం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రోజు వాళ్ళకు అంటే వాళ్ళ శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తంత్ర పూజలు ఎక్కువగా చేస్తారు కాబట్టి ఆ రోజు బయట తిరగొద్దని అని అంటుంటారు కదా. అయితే ఈరోజు అయితే ఈ ఆదివారము అమావాస్య మనకు కంప్లీట్గా ఉంది కాబట్టి ఎవరైనా సరే ఈ కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళకు హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. అంటే వాళ్ళకు అంటే బాడీ మొత్తము నొప్పులుగా ఉండడము, లేకపోతే బరువుగా ఉండడము, ఎక్కువ హెడేక్ రావడము, ఎక్కువ తలనొప్పులు రావడము, ఇలాంటివన్నీ అంటే కాళ్ళు చేతులు కొంచెము లాగినట్లు కావడము, కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళకు ఇలాంటి సిమ్టమ్స్ వస్తుంటాయి. అదేవిధంగా దేవుడు వచ్చిన వాళ్ళకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ ఈరోజు నేను ఏ విధంగా అయితే చెప్తానో మీరు ఆ విధంగా దిష్టి తీసుకుంటే సరే, మీరు ఎక్కడైనా సరే మీరు ఎవరైనా శివశక్తులతో లేదనుకుంటే ఇది వీళ్ళనే కాదు, ఎవరైనా సరే ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతుంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఎవరైనా సరే ఈ దేవుడు వచ్చే వాళ్ళేగానే కాదు, ఎవరైనా ఇంట్లో అనారోగ్యంతో బాధపడే వాళ్ళు కూడా ఇలా దిష్టి తీసేసుకుంటే వాళ్ళకు చాలా మెరుగుపడుతుంది. దానివల్ల ఎక్కువ ఇబ్బంది అనేది మీకే తెలిసిపోతుంది అన్నమాట. ఒక 2-3 రోజుల్లోనే దాని ఫలితం అనేది తెలిసిపోతుంది. అయితే మీరు ఏం చేయండి అంటే ఈరోజు శనివారం కదా, ఈరోజు శనివారం సాయంత్రమే మీరు ఏం చేయండి అంటే ఒక గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ కాదు, మనము కొడతాం కదా ఇంట్లో, అలాంటి గుమ్మడికాయ తీసుకొని ఒక గుమ్మడికాయ, ఒక కొబ్బరికాయ, ఒక 3 నిమ్మకాయలు అదేవిధంగా మనకు ఈ నవధాన్యాలు ఉంటాయి కదా, నవధాన్యాలు ఇలా తీసుకొని మీరు ఏం చేయాలంటే ఆదివారం మనకు కంప్లీట్గా ఉంది, ఉదయం నుంచే వస్తుంది కాబట్టి మీరు ఉదయమే చేసుకోండి. ఉదయం మీరు ఏం చేయండి అంటే ఒక నిమ్మకాయ తీసుకొని మీ శరీరం మొత్తము రూసుకోండి. అంటే చేతులకు, కాళ్ళకు, అదేవిధంగా ముఖానికి, తలకు మొత్తము ఒక నిమ్మకాయ కట్ చేసుకొని రుద్దుకున్న తర్వాత మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారా, లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా సరే మీ భార్యనో భర్తనో ఇట్లా ఎవరైనా సరే, పిల్లలు మాత్రం తీయకూడదు అనమాట. పెళ్ళైన వాళ్ళు కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు తీయండి. అయితే వాళ్ళతోటి మీరు ఏం చేయాలంటే గుమ్మడికాయను మీరు 3 సార్లు ఎడమ నుంచి దిష్టి తీసుకొని మీరు నిలబడి బయట, ఇంట్లో మాత్రం తీయకూడదు అనమాట. అంటే సింహద్వారం లోపల ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. మీరు వీధి బయట అంటే మన ఇంట్లో కంపౌండ్లను ఎక్కడో మన సింహద్వారం బయట మీరు ఎక్కడన్నా చేసుకోండి. అదేవిధంగా గుమ్మడికాయ మీద మీరు ఏం చేయాలంటే అవి వేయండి, అగరబత్తి ఆరతి కర్పూరం బిళ్ళలు వేసి వెలిగించి మీరు దిష్టి తీసేసుకొని వెనక ముందు మొత్తం 3 సార్లు, తలకు 3 సార్లు అపసవ్య దిశలో, అంటే తెలుసు కదా ఎడమకు, మనం మామూలుగా అయితేనేమో కుడి నుంచి తిప్పుతాం కదా, ఇది దిష్టి తీస్తే ఎడమ నుంచి తిప్పేసి ఆ మనిషికి నీటుగా పాలగొట్టిన తర్వాత వాటిలో పసుపు కుంకుమ వేసి అటు ఒకటి ఇంకోటి మనిషి పక్కనే పెట్టండి. అదేవిధంగా ఈ కొబ్బరికాయ కదా, కొబ్బరికాయను కూడా మీరు ఎడమ చేతితో, దీని మీద దీపం అనేది పెట్టకూడదు. ఇది ఎవరంటే ట్రాన్స్జెండర్స్, వాళ్ళు దిష్టి తీస్తారు కదా, వాళ్ళు కొబ్బరికాయ మీద మనం ఇంట్లో చేస్తున్నాం కాబట్టి మీరు ఉట్టిగానే తిప్పేసి కింద కొట్టేసేయండి. ఇంకొక నిమ్మకాయ ఉంది కదా, నిమ్మకాయను మీరు బాగా తిప్పేసి, అది గుమ్మడికాయకి ఏ విధంగా అయితే ముందు భాగము, వెనక భాగము, తల చుట్టూ తిప్పిండ్రా అలా తిప్పేసి దాన్ని కోసేసి వెనకకి విసిరండి. విసిరిన తర్వాత ఈ బోర్ల పడ్డాయా ఎలక పడ్డాయా చూసుకోండి. బోర్ల పడ్డాయి అంటే మీరేం చేయాలి, మళ్ళీ ఇంకొక నిమ్మకాయ తీసుకొని మళ్ళీ తిప్పేసి కట్ చేసి మళ్ళీ విసిరేయండి.
ఇట్లా ఒక 2 సార్లన్నా చేయండి మీరు. అదేవిధంగా ఇంకొక నిమ్మకాయ ఉంది కదా, ఆ నిమ్మకాయను కాలి కింద పెట్టి తొక్కేసేయండి. కాళ్ళ కింద పెట్టి తొక్కిన తర్వాత ఈ నవధాన్యాలను మీ తలపై నుంచి కిందికి అంటే పడేటట్లు చూసుకోండి. ఇట్లా ఎవరైనా తీసేసే వాళ్ళు ఉంటేనేమో మనము ఏదైనా గుడి కాడనో అక్కడ ఎక్కడో తీసేస్తారంటేనేమో పడుకోబెట్టి వాళ్ళ శివశక్తులు వాళ్ళ ప్రాసెస్ మీద వాళ్ళు తీసేస్తుంటారు కదా. అయితే అందరూ అలాగే ఉండలేరు కదా, ఎక్కడ పోలేరు, ఇంట్లోనే ఉంటారు. కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగా తీసేసుకొని మీకు చాలా మటుకు ఈ హెల్త్ ఇష్యూస్ మాత్రం చాలా తగ్గుతాయి అన్నమాట. ఎందుకంటే ఈ ఆదివారం అమావాస్య వచ్చినప్పుడు మనం ఏ తంత్రం దేని గురించి అంటే ఒకటి మనకు తక్కువ కావాలని మనం ఏదైతే ప్రారంభిస్తామో అది ఈ తంత్ర పూజలకు ఫలితం ఎక్కువ ఉంటుంది ఆ రోజు. అందుకే ఈ శాతబడులు చేసే వాళ్ళందరూ ఆదివారం అమావాస్య రోజులే ఎక్కువ చేస్తుంటారు. కాబట్టి ఈ తంత్రాలకు అంటే ఎక్కువ ఫలితం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ రోజు చేస్తారు. మనం కూడా ఇది మనకు తక్కువ కావాలని సంకల్పంతో చేస్తున్నాం కాబట్టి చాలా మటుకు హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా తగ్గిపోతాయి అన్నమాట. ఈ చిన్నగా చేసిన తర్వాత మీరు ఇంట్లోకే వెళ్ళి మీరు కాళ్ళు అయితే కాళ్ళు చేతు ఒక కాళ్ళు కడుక్కొని ఇంట్లో, ఎందుకంటే బాత్రూమ్స్ బయట ఉంటేనేమో బయటనే స్నానం చేసేయండి. లేదనుకుంటే మాత్రము అయితే మీరు ఇక్కడ ఒక చిన్న పని చేయండి. మీకు పాత బట్టలు ఉంటే పాత బట్టల మీద తీసేసుకొని ఆ బట్టలు ఎక్కడైనా పడేసేయండి. ఇంకా లేదనుకుంటేనేమో మీ ఇష్టం. ఇంకా ఏదో ఇంటి దగ్గరనే కాబట్టి ఓ చింగిపోయిన బనీనో ఓ లుంగో ఏదో ఒకటి ఆడవాళ్ళైతే పాత చీరనో ఏదో ఒకటి కట్టుకొని దాన్ని తీసేసేయండి, అంటే పడేసేయండి బయట ఎక్కడన్నా. మీ చెత్త బుట్టిలను ఎక్కడైనా బయట ఉంటాయి కదా చెత్త కుప్పలు, అక్కడ తీసుకెళ్ళి పడేసేదండి. మీరు స్నానం చేయకముందే పడేయండి, మళ్ళీ స్నానం చేసి వాటిని ఏవి ముట్టుకోకూడదు అన్నమాట. ఇట్లా మీరు తీసిన వాళ్ళు ఇద్దరు తీసేసిన వాళ్ళు స్నానం చేసినాక తీసేసిన వాళ్ళు ఉంటారు కదా, అయితే వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళ పైన ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే వీళ్ళ లోపలికి వస్తుంది. కాబట్టి వీళ్ళు కూడా ఏం చేయాలంటే అంటే తీసేసిన వాళ్ళు మీరు కూడా ఒక నిమ్మకాయను మీ చుట్టూ తిప్పేసుకొని మీరు కూడా కోసి వెనుకకి విసిరేసుకోండి. అదేవిధంగా ఒక నిమ్మకాయను తొక్కండి, కాళ్ళ మీద తొక్కి మీరు కూడా స్నానం చేయండి. ఇద్దరికి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీలు అనేటివి ఉండవు. తీసేసిన వాళ్ళకు ఉండదు, తిప్పేసిన వాళ్ళకు కూడా ఇద్దరికి ఎలాంటివి ఉండవన్నమాట. రేపు ఆదివారం అమావాస్య ఈ చిన్న ఇలా దిష్టి తీసేసుకోండి. మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ తగ్గుముఖం అనేటివి పడతాయి అన్నమాట. అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.